ఫిల్మ్ ఇండస్ట్రీలో జాబ్లు ఇప్పిస్తాము 30,000 35,000 అని చెప్పేసి చెప్తారు. ఈ 35,000 అనగా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుండదు కాబట్టి హైదరాబాద్లో వచ్చేసేసి జాబ్ చేసుకుంటూ వాళ్ళకి ఫుడ్ ఫ్రీ, ఉండడం ఫ్రీ, ఇవన్నీ చెప్తుంటారు. ఇంకోటి సినిమా పైన మోజు. సో బేసిక్గా ఆంధ్ర వాళ్ళకి సినిమా పైన మోజు ఎక్కువ ఉంటుంది. సో ఆ మోజే వీళ్ళని ఈ ప్లేస్లోకి తీసుకుని వచ్చిందని. ఏంటి అంటే వీళ్ళ పని, వీళ్ళు వాళ్ళని పిలిపించి వారానికి అట్లీస్ట్ ఒక్కొక్కరికి టార్గెట్ ఒక 20 మంది హైదరాబాద్కి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఇక్కడ ఎవరైతే జాబ్స్ ఇప్పిస్తానంటారో దీనికి మెయిన్ కింగ్ పిన్, వీళ్ళంతా రన్ చేసేది కింగ్ పిన్ ఎవరు అంటే ఇతడి పేరు బంగారు రాజు. బంగారు రాజు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఇక్కడ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్, ఒక మూవీ కూడా తీశాడు ఆయన. ఓకే, వీడొకడు. అండ్ ఇంకొక కింగ్ పిన్ ప్రదీప్, కుకట్పల్లిలో ఉంటాడు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, హౌ వీళ్ళు ఎట్లా వీళ్ళంతా కింద ఉన్న వాళ్ళందరూ మోసపోయిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చేస్తారని చెప్పేసి చూపిస్తాను మీకు చెప్తాను కూడా. దీంట్లో ఎన్నో షెల్ కంపెనీస్ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని జాబ్ కోసం పిలుస్తారు కదా, జాబ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఒక వారం రోజులు మంచిగా రూమ్లో కూర్చోబెట్టేసేసి మంచిగా తినిపించి తాగిపించి ఇచ్చేస్తుంటారు. వాళ్ళు రాగానే వీళ్ళ ఆధార్ కార్డు తీసేసుకుంటారు. ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి 2 సిమ్ కార్డులు తీసుకుంటారు వాళ్ళ పేరు పైన. సిమ్ కార్డులు తీసుకున్న తర్వాత ఇమీడియట్గా వీళ్ళ ఆధార్ కార్డులో ఉన్న లింక్డ్, ఏదైతే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఉంటుందో అది చేంజ్ చేస్తారు. ఈ నంబర్స్కి ఒక నంబర్కి చేంజ్ చేసేస్తారు. చేంజ్ చేసి ఎందుకు చేంజ్ చేస్తున్నా అంటే ఇక్కడ జాబ్ కావాలంటే అడ్రస్ చేంజ్ చేయాల్సి వస్తుంది, ఇక్కడ అడ్రస్ ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఏదో వీళ్ళని మభ్య పెట్టేసి చేంజ్ చేపిస్తారు. చేంజ్ చేపించిన తర్వాత వీళ్ళు అదే నంబర్ పెట్టేసి బ్యాంక్ అకౌంట్ తీస్తారు. ఏ బ్యాంక్ తీసుకుంటారు, ప్రముఖ లీడింగ్ బ్యాంక్స్ లైక్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, కోటాక్, ప్రముఖ లీడింగ్ బ్యాంక్స్లో వీళ్ళ అకౌంట్స్ తీసుకుంటారు. అకౌంట్స్ తీసుకున్న తర్వాత వీళ్ళకి ఏం చెప్తారంటే బాధితులకి, సరే మీరు ఇప్పుడు ఊరికి వెళ్ళండి, వెళ్తూ వాళ్ళకు 5,000 రూపాయలు ఇచ్చేసి ఊరికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత వి విల్ అప్డేట్ జాబ్ది రాగానే ఇచ్చేస్తామని. సో ఇలా ఒక 2 అంటే వీళ్ళకి ఏం చెప్తారంటే, అయితే నెక్స్ట్ ఏంటంటే అది కాగానే ఇమీడియట్గా కొన్ని షెల్ కంపెనీస్ ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇది ఒక షెల్ కంపెనీ అండి, అల్టిమో బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది ఫర్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. ఈ షెల్ కంపెనీస్లో ఈ బాధితుల పేరు నుంచి ఆఫర్ లెటర్ ఇస్తారు. ఏం ఆఫర్ లెటర్ ఇస్తారంటే ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదంటే మేనేజర్, ఇట్లా వాళ్ళకి డెసిగ్నేషన్స్ ఇచ్చి ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత ఐడి కార్డ్స్ ఇవన్నీ చేంజ్ చేసేసి మొత్తం. సో వీళ్ళకి 1,00,000 నుండి 1,50,000 గ్రేడ్ని బట్టి 72, 80, 1,50,000 ఇట్లా సాలరీస్ వీళ్ళు ఏం చేస్తారు, దే విల్ స్టార్ట్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో వేయడం స్టార్ట్ చేస్తుంటారు శాలరీ రూపేణ. సో ఇక్కడ ఏమవుతుంది, శాలరీ రూపేణ బ్యాంక్ అకౌంట్స్ వేయడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మంత్ ఎప్పుడైతే వీళ్ళు వేసేస్తారో శాలరీ వేయగానే ఇమీడియట్గా ఫస్ట్ మంత్ తర్వాత, ఎందుకంటే వాళ్ళ డబ్బు వాళ్ళ దగ్గరనే ఉంటుంది. ఎట్లా అంటే ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ వీళ్ళ దగ్గరనే ఉంటుంది, మొబైల్ నెంబర్ వీళ్ళ దగ్గరనే ఉంటుంది, ఓటీపీస్ వచ్చినా వీళ్ళకే వస్తాయి. అమాయకులు వాళ్ళు ఊర్లో ఉంటారు, వాళ్ళకి ఇవేమీ తెలియదు. సో 1 మంత్ తర్వాత ఒక మొబైల్ తీసుకుంటారు, అంటే పర్చేస్ చేస్తారు. ఎందుకు అంటే సిబిల్ పెరగడానికి అని చెప్పి. సో అది తీసుకొని ఇంకా రెస్ట్ ఏదైతే ఈఎంఐస్ ఉంటాయో 6, 7, 8 అది కట్టుకుంటూ వెళ్ళిపోతారు. 6 మంత్స్ దాటిన తర్వాత వీళ్ళ సిబిల్ అనేది హై అవుతుంది, ఎందుకంటే కంటిన్యూస్గా అమౌంట్ పే చేస్తున్నారు కాబట్టి. ఇమీడియట్గా ఇట్లాంటి మనుషులు అంటే ఒక బ్యాచ్లో కొంతమంది ఉంటారు. అంటే సపోజ్ ఒక 6 మంత్స్ అంటే ఈ రోజు ఆగస్ట్ 20th ఈ రోజు బ్యాచ్, ఈ రోజు ఒక 10 మందినో 20 మందినో రిక్రూట్ చేస్తారు. అప్పటి నుండి 6 మంత్స్, ఆగస్ట్ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్ 20th అయిపోతుంది కాబట్టి మార్చ్లో ఏం చేస్తారు, ఒకటేసారి వీళ్ళ పే స్లిప్స్ ఇవన్నీ తీసుకొని వీళ్ళు లోన్స్కి అప్రోచ్ కావాలంటే ఎవరిని పట్టుకోవాలి. దీంట్లో ఇంకొక ముఖ్యమైన పాత్ర ఎవరిది ఉంటుందంటే డిఎస్ఎస్లో పనిచేసే వాళ్ళది. సో ఒక డిఎస్ఏ ఉంటాడు, ఆ డిఎస్ఏని పట్టుకొని వాడు కూడా అన్ని ముడుపులు చెల్లించి ఈ 6 ఏదైతే 20 మెంబర్స్ ఉంటారో 20 మెంబర్స్ డిఫరెంట్. ఈ డిఎస్ఏ ఏం చేస్తుంది, అన్ని బ్యాంకులతో టై అయిపోయి ఉంటుంది, రైట్. సో ఒకటేసారి వీళ్ళు ఆ 15-20 బ్యాంక్స్కి అప్లై చేసేస్తారు. సో ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్లో వెయ్యగానే అప్రూవ్ ఎందుకంటే 1,50,000, 80,000 శాలరీ ఉండి అండ్ కంపెనీ పేరు ఉంది, ఇవన్నీ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంపెనీ పేరు చెప్తున్నాను,
ఇది దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, విదిన్ 1 hour 2 hours 3 years ఆర్ హాఫ్ డే, సో అమౌంట్స్ ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది, ఇమీడియట్గా అలా బ్యాంక్స్కి వచ్చేస్తుంది. సో ఒకటే రోజు ఎందుకు వేస్తారు అంటే, సెకండ్ డే కనుక ఇంకోటి వేస్తే ఫస్ట్ డే వేసిన ఎంక్వైరీ సెకండ్ డేకి బ్యాంకర్స్కి తెలిసిపోతుంది. సో అట్లా తెలియకూడదని చెప్పి ఒకటే రోజు వేస్తారు. సో ఈ బ్యాంక్ అకౌంట్స్ పర్సనల్ లోన్స్ వేయడమే కాకుండా అట్ ద సేమ్ టైం క్రెడిట్ కార్డ్స్ కూడా, ఎన్ని కంపెనీస్ అయితే క్రెడిట్ కార్డ్ కంపెనీస్ బ్యాంక్స్ ఉన్నాయో అన్ని కూడా వేసేస్తారు. సో వీళ్ళకి అట్ ఏ టైం బంచ్ ఆఫ్ అమౌంట్ బ్యాంక్స్లలో ఉంటుంది. సో పోనీ బ్యాంక్స్లలో ఉంటుంది, వీళ్ళు ఏదైతే వీళ్ళకి తెలియకుండా లోన్స్ తీసుకుంటున్నారు కదా, పోనీ నెక్స్ట్ మంత్ నుంచే డిఫాల్ట్ అవుతారా అంటే కారు. ఎందుకంటే మధ్యలో ఉన్నది ఎవరు, డిఎస్ఏ. సో ఈ డిఎస్ఏ ఏం చేస్తాడంటే 6 months to 8 months, 6 months to, ఎందుకంటే ముందు ఇంకా చాలా పనులు ఉంటాయి కదా, 6 to 8 months వీళ్ళు ఈఎంఐ కంటిన్యూస్గా కట్టుకుంటూ వెళ్తారు. సో కంటిన్యూస్గా కట్టుకుంటూ ఎందుకు వెళ్తారు, వీళ్ళ దందా నడవాలి కదా, ఒకరిద్దరితోనే కాదు, ఇది కంటిన్యూస్గా ప్రాసెస్. ఇప్పుడు 6 months అయిపోయింది, 6 months కాగానే అమౌంట్ వచ్చింది, సో అమౌంట్ కడతా ఉంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఊర్లలో ఉన్నారో వాళ్ళు వస్తారు, ఏంటి ఫోన్ చేస్తుంటే జాబ్ అంటే ఏం జాబ్ లేదు మీకు రాలేదని చెప్తారు. ఇంకొన్ని స్టేజెస్లో ఎట్లుంటుంది, ఇతని పేరు టెడ్లా లక్ష్మణ్, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తుంది. ఇతని పేరు టెడ్లా లక్ష్మణ్, తిను భద్రాచలంలో ఉంటాడు. తిను చేసే జాబ్ ఏంటంటే ఒక హోటల్లో 11,000 రూపాయల జీతానికి హోటల్లో, అంటే చిన్న లాడ్జ్లో రూమ్ బాయ్. ఇమాజిన్ 11,000 రూపీస్ పర్ మంత్. ఓకే, ఇది ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, ఇతగాడి పేరు పైన 1 కోటి రూపాయలకు పైగా పర్సనల్ లోన్స్ ఉన్నాయి. దీనికి నడిపించుకోవడానికి సైకిల్ లేదు, జాబ్ నుండి ఇంటికి వెళ్తాడు నడుచుకుంటూ, అక్కడి నుంచి ఇంటికి వస్తాడు నడుచుకుంటే వస్తాడు. ఇతడి పేరు పైన ఒక థార్ కార్ కూడా ఉంది, అండ్ ఇతని పేరు మీద 10ల సంఖ్యలో క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. సో నేను ఏది కూడా ప్రూఫ్ లేకుండా చెప్పను, ప్రూఫ్ మీకు చూపిస్తాను. సో నేను మీకు ప్రూఫ్స్ లేకుండా చెప్పను. సో ఇప్పుడు చూపించిన వ్యక్తి పేరు టెడ్లా లక్ష్మణ్. ఇది సివిల్ రన్ రిపోర్ట్, చాలా కష్టంగా దొరికింది మనకి. సో సివిల్ రన్ రిపోర్ట్ 25/7/2026, అంటే పోయిన నెల, రైట్. సో దీంట్లో చూడండి, నేను అదే చెప్తున్నాను కదా, ఆ మనిషి ఎవరైతే టెడ్లా లక్ష్మణ్ గారు ఉన్నారో ఆయన మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి, అది కూడా వినిపిస్తాను మీకు నేను. సో చూడండి, మళ్ళీ చెప్తున్నాను, తనకి శాలరీ వచ్చేసేసి 11,000 రూపీస్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒక బ్యాంక్లో అకౌంట్ సమ్మరీ వచ్చేసేసి 23 లోన్ శాంక్షన్డ్ 23,40,123, టోటల్ డిస్బర్స్డ్ అమౌంట్ 23,40,000. సో ఓవర్ డ్యూ ఇంత ఉంది. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తన పేరు పైన కార్ లోన్ కూడా ఉంది. క్రెడిట్ అమౌంట్ 10 lakhs. ఓకే, ఓవర్ డ్యూ 1 lakh చేంజ్. క్రెడిట్ కార్డ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా క్రెడిట్ లిమిట్ చూడండి 2,10,000. ఇంకో క్రెడిట్ కార్డు, దీంట్లో 2,97,000. ఇంకో క్రెడిట్ కార్డు 1,77,000. సో ఇదంతా నేను మీకు ప్రూఫ్స్ చూపెట్టే ఈ మోసం ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి చూపిస్తున్నాను. ఇంకొక పర్సనల్ లోన్ 5,17,000. చూడండి, అంటే 11,000 ఉద్యోగము, అసలు ఏమి చదువుకోని వాడు, ఒక చిన్న రూమ్ బాయ్గా చేసేవాడు, నడిపించుకోవడానికి సైకిల్ కూడా లేని అతడు, ఎట్లా ఇతని పేరు పైన ఇన్ని లోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. సో ఇంకో క్రెడిట్ కార్డ్ 1,00,000. ఇంకో క్రెడిట్ కార్డ్ 1,77,000. ఇంకొకటి ఏదో మళ్ళీ ఇంకో లోను 61, మళ్ళీ పర్సనల్ లోన్ 5,17,000. ఇంకో క్రెడిట్ కార్డ్ మళ్ళీ 1,00,000. కన్జ్యూమర్ లోన్. సో ఇవన్నీ వెలిసి, సో ఇది ఏంటి, ఇతడికి ఇన్ని లోన్స్ ఇచ్చిన బ్యాంకర్స్, ఇది ఒక బ్యాంక్ కాదు, ఒక క్రెడిట్ కార్డ్ కంపెనీ కాదు, అన్ని కలిసి. సో ఎలా జరిగింది ఇట్లా, ఇది ఒక్కటి ఎగ్జాంపుల్గా చెప్తాను, ఎందుకంటే అందరినీ చెప్పుకుంటూ పోతే చాలా లెంతీ అవుతుంది కాబట్టి ఎగ్జాంపుల్ ఈ టెడ్లా లక్ష్మణ్దే మీకు చెప్తున్నాను. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, అది ముందు ఇంకా ఎపిసోడ్స్లో మీకు చెప్తా ఉంటాను. సో ఇట్లాంటి
ఈ మోసపూరితమైన విధంగా వీళ్ళు అమాయకులమైన ప్రజల పైన లోన్స్ తీసుకొని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు అది కూడా చూపిస్తాను మీకు నేను. సో ఎవరైతే చెప్పాను కదా, కింగ్ పెన్ బాస్ నంబర్ 1 బంగారు రాజు, ఈ మహానుభావుడు మన టాలీవుడ్ లో ప్రొడ్యూసర్. ఇక్కడ వీళ్ళంతా మోసం చేసిన డబ్బులతోటి ఒక సినిమా కూడా వెలుగబెట్టాడు. రైట్, ఒక సినిమా కూడా మధురం అనే మూవీ బంగారాజు తీశాడు. దాంట్లో సొంత తమ్ముడినే హీరోగా పెట్టాడు. ఓకే, ఎందుకంటే అమౌంట్ ఫ్రీగా వస్తుంది కదా, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, తీసుకెళ్ళి మూవీలో పెడుతున్నాడు. సో ఇట్లా మూవీలో పెట్టేసేసి చేసుకొని దాని తర్వాత జల్సాలు చేయడము, గోవాలకు వెళ్ళడము, తాగడము, తినడము, అమ్మాయిలతో చిందేయడము, ఇవన్నీ నేను చెప్పింది కాదు. ఈ బ్రోకర్ని అడిగితే అది కూడా మన దగ్గర వాయిస్ ఉంది. ఏమన్నాడంటే, అవునండి కుర్రాడు ఎంజాయ్ చేస్తాడంటే, ఎంజాయ్ ఎవడబ్బా సొమ్మని చేస్తాడు అంటే, మీరు అమాయకమైన ప్రజల పేరు పైన లోన్స్ తీసుకొని అటు బ్యాంకులనే బురుడి కొట్టించి ఇటు ఈ అమాయకమైన ప్రజల్ని మోసం చేసేసి మీరు జల్సాలు చేస్తారా, మూవీలు తీస్తారా? ఇంకా ఈ పెద్ద మనిషి ప్రదీప్ అనేవాడు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో దగ్గర 10 నుంచి 15 స్వైపింగ్ మెషిన్స్ ఉన్నాయి, గుట్టల కొద్దీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. సో ఒక బ్యాంకర్, ఎక్స్ బ్యాంకర్, అతని వేరే బోర్డ్స్ పట్టుకొని అతని దగ్గరికి వెళ్తే గంటన్నరలో కొన్ని సెటిల్మెంట్స్ చేశాడు. అంటే 37 lakhs వరకు ఇమీడియట్గా క్యాష్ ఇచ్చేసాడు. అంటే సెటిల్మెంట్స్ ఎలా అవుతున్నాయి అంటే, వీడు చేసింది చాలా పెద్ద తప్పు, అంటే వీడు కానీ. సో వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, ప్రజల్ని మోసం చేసేసి వాళ్ళ పబ్బాలు గడుపుకునే వాళ్ళని. సో ఇది ఒక్కటి కాదు, 2 కాదండి. ఇప్పుడు మనకు తెలిసినవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలిసినది కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి, కొన్ని నేను వెళ్ళి చూస్తాను కాబట్టి. సో తెలియని ఇంకెన్ని ఉన్నాయో. వీళ్ళు ఎన్ని కోట్ల అంటే, ఒక్కొక్క మనిషి మీద బేర్ మినిమం ఒక్కొక్క బ్యాంకుల్లో, అంటే ఒక్కొక్క బ్యాంక్ నుంచి 10 బ్యాంకుల నుంచి 10 లక్షలు వేసుకున్న ₹1,00,00,000 అవుతుంది. క్రెడిట్ కార్డ్ తక్కువలో తక్కువ ఒక్కొక్క క్రెడిట్ కార్డు, ఎందుకంటే 1,00,000 జీతం, బేర్ మినిమం 2-2.5 లక్షలు అయితే లిమిట్ వస్తుంది. అట్లా 10 క్రెడిట్ కార్డులు, ఒక 10 క్రెడిట్ కార్డులు, ఆ 10 క్రెడిట్ కార్డులు కూడా ఇచ్చేసుకుంటే దగ్గర 25 lakhs. అంటే ఒక్కొక్క మనిషి మీద ఆన్ అండ్ అరౌండ్ రఫ్లీ 1,25,00,000 ఏదైతే వీళ్ళు లేపడుతున్నారో, వాళ్ళు అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తున్నారు. దాని తర్వాత 8 months వరకు ఈఎంఐలు కట్టేసేసి దాని తర్వాత కట్టడం మానేస్తున్నారు. సో అటు ఎవరు లాస్ అయ్యేది ఎవరు? బ్యాంకర్స్ లాస్ అవుతున్నారు, వాళ్ళ ఎన్పిఏ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నిటికీ ఫెసిలిటేట్ చేసేది ఎవరు? డిఎస్ఎస్. అంటే ప్రముఖంగా ఏదైతే ఇప్పుడు మన హైదరాబాద్, సికింద్రాబాద్లోనే కాకుండా ఎంటైర్ ఇండియాలో కొన్ని టాప్ డిఎస్ఎస్ ఉన్నాయి. సో ఆ డిఎస్ఎస్ ఎవరు ఏంటి అని చెప్పేసి నేను అది మాట్లాడను. కాకపోతే డిఎస్ఎస్లో ఉన్న వాళ్ళు, అది పైనుంచి ఉండొచ్చు, కింది నుంచి ఉండొచ్చు, వాళ్ళ ప్రమేయం లేకుండా, బ్యాంకర్స్ ప్రమేయం లేకుండా కానీ కాదు. సో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను. ఈ టెడ్లా లక్ష్మణ్ రావు అని చెప్తున్నాను కదా, వీళ్ళ వైఫ్ చనిపోయి ఆల్మోస్ట్ 10 years పైనే అయిపోతుందండి. ఇది ఆయన చెప్పిన విషయం మనకి. కాకపోతే బ్యాంకర్స్ని బురిడీ కొట్టించాలంటే ఇక్కడ హైదరాబాద్లో ఈ టెడ్లా లక్ష్మణ్ రావుకి ఒక భార్య పాత్ర కూడా దొరికింది. ఆ ఫోటో కూడా చూపిస్తాను. వీళ్ళే సెటప్ చేశారు. సో ఈ విషయాలన్నీ ఎప్పుడు బయటికి వెళ్ళినాయి? ఎప్పుడైతే వీళ్ళు డబ్బులు ఈఎంఐస్ కట్టడం మానేశారో అప్పుడు బ్యాంకర్స్ ఈ టెడ్లా లక్ష్మణ్ రావు దగ్గరికి భద్రాచలం వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈ ఫలానా లోన్స్ ఉన్నాయి అని చూపిస్తే మనోడు షాక్. నేనేంటి, నా జీతానికి ఏంటి ఇంతగానం నాకు లోన్స్ రావడం ఏంటి? ఎందుకంటే ఎప్పుడో జరిగింది 1 year బ్యాక్. ఎందుకంటే వాడు అక్కడికి వెళ్ళినాడు, వాళ్ళతో కలిసినాడు, అక్కడ వారం ఉన్నాడు. అంటే ఈ గ్యాంగ్తోని వెళ్ళేసి కూర్చొని వాడు ఆధార్ కార్డ్ ఇచ్చి దాని తర్వాత ఊరికి వచ్చేసాడు. ఊరికి వచ్చేసిన తర్వాత 6 months వాళ్ళు ఏదైతే కన్జ్యూమర్ లోన్ తీసుకున్నారు దానికో 6 months, మళ్ళీ దాని తర్వాత ఇంకొక 8 months ఈ లోన్ ఈఎంఐస్ కట్టడం. ఆల్మోస్ట్ ఆల్ ఒక 14-15 months లో వీళ్ళకి పాపం ఏం తెలుస్తుంది, ఏం జరిగింది మర్చిపోతారు. అదే అదనుగా వీళ్ళన్నీ ఇట్లాంటి మోసాలన్నీ చేస్తా ఉన్నారు. సో ఇంకొక విషయం చెప్తాను దీంట్లో. ఈ ప్రబుద్ధులు ఏం చేసినారంటే చనిపోయిన వాళ్ళ పేరు పైన కూడా లోన్ తీసుకున్నారు.
ఇక్కడ కనిపిస్తున్న ఆవిడ పేరు కత్తుల మంగ గారు. చనిపోయారు. ఎప్పుడు చనిపోయారు? 24/11/2021, 24 నవంబర్ 2021 ఈవిడ స్వర్గస్థులయ్యారు. సో ఈ ప్రబుద్ధులు ఏం చేసినారంటే 2023లో ఈవిడ పేరు పైన కింద లోన్ తీసుకున్నారు. అది ఎలా, దానికి కూడా మీకు చూపిస్తాను. కంపెనీ పేరు సేపియన్స్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. కనిపిస్తున్న మంగ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, రైట్. ఈవిడ మంత్లీ శాలరీ 72,500. ఎప్పుడు? చనిపోయిన తర్వాత. ఆవిడ ఎక్కడ కూడా జాబ్ చేయదు, తన ఇంట్లోనే ఉంటుండేనని మేము కనుక్కున్నాము. ఎప్పుడైతే బ్యాంకర్స్కి వీళ్ళు కట్టడం మానేసి వెళ్ళి అక్కడ అన్నదేవర్పేటలో అడిగితే చనిపోయింది, డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. డెత్ సర్టిఫికేట్ కూడా మార్చేసి, అంటే 2024లోనే ఎప్పుడు మార్చేసి అది ఇచ్చినారనమాట. ఇచ్చిన తర్వాత యాక్చువల్గా ఇది ఎట్లా బయటపడింది? లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ కింద లోన్ ఎవరైతే లోన్ తీసుకుంటారో ఆ ప్రొటెక్షన్ ప్లాన్ కింద తీసుకునేటప్పుడు వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉంటుందన్నమాట. ఇన్సూరెన్స్ దాంట్లోనే కట్ చేసుకుని చేస్తారు. సో కత్తుల మంగ ప్రీ ప్లాన్ గా కత్తుల మంగకి ఏం చేస్తారు అంటే ఆ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటుందో అది ఆప్షనల్ ఉంటుంది. తీసుకుంటే తీసుకోవచ్చు, లేదా లేదు. ఎందుకంటే ఒకవేళ తీసుకుంటే రేపటి రోజున వాళ్ళకి ఏమైనా అవుతే గనక, అన్ఫోర్సీన్ ఏమన్నా అవుతే గనక ఈ ఇన్సూరెన్స్ నుంచి వచ్చేస్తుంది. సో కొంతమంది తీసుకోరు, వద్దులేండి అని చెప్పి, మాకు ఇనఫ్ ఇన్సూరెన్స్ ఉంది, వద్దు అని చెప్పి చెప్తారు. సో ఎందుకంటే ఆ ఇన్సూరెన్స్ తీసుకుంటే కానీ డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఆ డబ్బులు ఈ లోన్ అమౌంట్ నుంచే కట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఏమైపోయింది, కత్తుల మంగ చనిపోయిన విషయం వీళ్ళకి తెలుసు కదా. సో వీళ్ళ మాస్టర్ ప్లాన్ ఏంది, ఈ మాస్టర్ ప్లాన్ అంటే వీళ్ళు మాస్టర్ ప్లాన్స్ ఎలా చేస్తారు అది కూడా చూడండి. దీంట్లో వీళ్ళు ఏం చేశారంటే హెచ్డిఎఫ్సి లైఫ్ అంటే అటాచ్ ఉంటుంది కాబట్టి ఏదో లోన్ తీసుకున్నారు. 8 lakhs సమ్ ఇన్షూర్డ్, అంటే 8 lakhs అంటే ఆమె పేరు మీద 8 lakhs అంటే సమ్ ఇన్షూర్డ్ లోన్ ఒకటే ఉంటుంది కాబట్టి. సో దీంట్లో షాక్ ఏంటంటే ఈవెన్ బ్యాంకర్స్ షాక్ అయినారు, దాని తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ కూడా షాక్ అయ్యి ఇది ఇవ్వలేదు, ఆపేశారు. ఈ ఎవరైతే కత్తుల మంగకి నామినీ బి సతీష్ కుమార్, పేరు గుర్తుందా? బి సతీష్ కుమార్, కత్తుల మంగ, కే ఇనిషియల్ కే, బి సతీష్ కుమార్, రిలేషన్షిప్ బ్రదర్, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరి సతీష్ కుమార్? ఈ సో కాల్డ్ బ్రోకర్. చనిపోయిన వాళ్ళని కూడా అడ్డం పెట్టుకొని లోన్లు లేపి లోన్లు తీసుకొని ఎంజాయ్ చేసి లాస్ట్కి నామినీగా వీళ్ళ పేరు పెట్టుకున్నారు. అంటే చనిపోయిన వాళ్ళ శవాల పైన కూడా పేలాలు ఏరుకునే రకాలు వీళ్ళు, ఎవరిని వదిలిపెట్టరు, రైట్. సో ఇట్లా బాధితులు ఒక్కరు కాదండి, నా దగ్గర దగ్గర 100 ఉన్నారు, ఇంకా చాలా ఉన్నారని చెప్పేసి ఇంకా మేము దీంట్లో ఇంకా లోతైన ఎంక్వైరీ అయితే చేస్తాము. సో ఎప్పుడైతే ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు టెడ్ల లక్ష్మణ్ ఎప్పుడైతే ఈ విషయాలన్నీ తెలిసి బ్యాంకర్స్ వచ్చి చెప్పిన తర్వాత తను ఏం చేసినాడంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ వెళ్ళాడు. ఇక్కడ భద్రాచలం పోలీస్ స్టేషన్ వెళ్ళాడు. భద్రాచలం పోలీస్ స్టేషన్ వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చాడు. ఎప్పుడు? 27th June 2026 కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు కంప్లైంట్లో? ఫలానా బంగారాజు, శ్రీనివాస్, టోనీ వీళ్ళందరూ ఈ స్కామ్లో ఉన్నారు, నన్ను తీసుకెళ్ళినారు, చేసినారని చెప్పేసి క్లియర్ కట్గా దీంట్లో రాసి ఆవిడకి ఇస్తే కింద మేము ఏది ప్రూఫ్స్ లేకుండా గాల్లో మాట్లాడమండి. బంగారాజు కింగ్ పిన్, దీంట్లో శ్రీను భద్రాచలం. ఎప్పుడైతే నేను ఇప్పుడు అక్కడ ఇంకొక బ్రోకర్ని చూపెట్టాను శ్రీనివాస్ అని చెప్పేసి, తనది శ్రీను భద్రాచలం. టోనీ ఎవరో కాదండి, టోనీ ఈ శ్రీను వాళ్ళ అబ్బాయి. టోనీ అనేది శ్రీను వాళ్ళ అబ్బాయి. సో శ్రీను వాళ్ళ అబ్బాయి టోనీ, శ్రీను వాళ్ళ తమ్ముడు అనిల్, వీళ్ళిద్దరూ బంగారాజుకి చెంచాలు, బంగారాజుకి డ్రైవర్ కమ్ పిఏ కమ్ ఎవ్రీథింగ్ అండ్ బ్రోకర్స్. సో ఇది క్లియర్ కట్గా ఇదో పెద్ద సైమల్టేనియస్ గా పెద్ద వ్యవస్థనే నడిపిస్తున్నారు. కోట్లు కుమరించుకుంటున్నారు, కోట్లు సంపాదించుకుంటున్నారు. ఇది దీంతోనే ముగియదు, ఇంకా చాలా ఉంది దీనికి. చూస్తున్నారు కదా, ఇది జస్ట్ ఒక గ్లిమ్స్ మాత్రమే, స్టార్టింగ్ అండి. సో ఇట్లాంటి వ్యవహారాలు వీడు ఎవరైతే ప్రదీప్ ఉన్నాడో, ప్రదీప్ ఇంకా చేస్తూనే ఉన్నాడు, బంగారాజు ఇంకా చేస్తూనే ఉన్నాడు.
సతీష్ మాటల్లో మీకు సతీష్ మాటలు కూడా వినిపిస్తాను నేను నెక్స్ట్ ఎపిసోడ్లో. శ్రీనివాస్ ఆయన దీంట్లో ఆయన మాటల్లో వినిపిస్తాను. వాళ్ళ అబ్బాయి టోనీ, అవునండి ఏదో మూవీ చేయనికి చేశాము అంటే ఎంత యూనో క్యాజువల్గా ఇదేమీ కానట్టుగా కట్టేస్తామండి, మేము కట్టేస్తాం. అదే శ్రీనివాస్ అయితే ఇంకా ఏకంగా ఏం చేస్తారులా బ్యాంకర్లు, ఏం చేస్తారు చూద్దాం, అడుగు వాళ్ళను 3 నెలలు టైం అడుగు, ఏం పీకలేరు వాళ్ళు. ఇది నేను స్వయంగా, అది కూడా కాల్ రికార్డింగ్ ఉంది నా దగ్గర, టెడ్లా లక్ష్మణ్తో మాట్లాడుతున్నప్పుడు, ఏం పీకలేరు వాళ్ళు, ఏం చేయలేరు, నువ్వేం కంగారు పడక, ఏమన్నా నేను చూసుకుంటా అని. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వీళ్ళ వెనకాల ఎవరున్నారు? నేను 2-3 సార్లు బంగారాజు గారికి కాల్ చేశాను. నేను కాల్ చేసి ఆయనతో మాట్లాడదామని ట్రై చేశాను, కాకపోతే కాల్ లిఫ్ట్ చేయలేదు. అట్ ద సేమ్ టైం టోనీకి కాల్ చేశాను. నేను టోనీకి కాల్ చేసి చెప్పాను, ఇట్లా ఉన్నాయి, అభియోగాలు ఉన్నాయి, మీతో మిమ్మల్ని కలవాలి, నాకు ఒక ఇంటర్వ్యూ కావాలి, మీ ఎవరైనా బాస్ ఉన్నారో బంగారాజుని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఒకసారి కలవాలి అన్నాను. సరే, దెర్ ఇస్ నో రెస్పాన్స్. మాట్లాడాను ఆయనతో, ఆయనే చెప్పాడు ఇవన్నీ. అవునండి చేశాము, అయింది ఇట్లాగా, ఏం చేయమంటారు, ఉన్నప్పుడు కట్టేసుకుంటాం అంటే, తీసుకున్నాం కట్టేస్తాం అంతేనా? ఈ మధ్యలో వీళ్ళ సంగతి ఏంటి? మధ్యలో మీరు చేసిన మోసాలు ఏంటి? మధ్యలో బ్యాంకర్ని మోసాలు చేశా అంటే, బ్యాంకర్ దగ్గర 10 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటారండి. 10 లక్షల లోన్ తీసుకున్న తర్వాత మీరు దాన్ని డిఫాల్ట్ చేస్తారు. ఎప్పుడో సంవత్సరానికో ఎప్పుడో ఇదైనప్పుడు 3rd బకెట్ 4th బకెట్లోకి రాగానే వీళ్ళు బ్యాంకర్స్ పిలిచి 10 లక్షలది కాస్త సెటిల్మెంట్ 1,00,000కో 1,50,000కో చేసేస్తారు. రైట్, అక్కడ మీరు దగ్గర 8 లక్షల రూపాయలు యు ఆర్ బీయింగ్ బెనిఫిటెడ్. సిబిల్ ఎవరిది పోతుంది? ఎవరి పేరు బద్నాం అవుతుంది? వీళ్ళది. మీది కాదు కదా, మీ సిబిల్ పోదు, వీళ్ళది. మీ డబ్బు వచ్చింది, బ్యాంకర్లు ఏమైనా మనం దొరికినప్పుడు 1,00,000-2 లక్షలు కట్టేద్దాం. ఇది వీళ్ళ మెంటాలిటీ. సో దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఫోకస్ చేయాలి, ఇట్లాంటి మోసగాళ్ల పైన ఫోకస్ చేయాలి. వీళ్ళ కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఇట్లాంటి అమాయకులని కాపాడాలి, ఎందుకంటే బ్యాంకర్స్ వీళ్ళని వేధిస్తారు. ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తాను. ఒక ప్రముఖ బ్యాంకులో, ఇంతకుముందు చూపించిన ఒక షెల్ కంపెనీ ఉంది కదా, అల్టిమో బిజినెస్ సొల్యూషన్, ఒక ప్రముఖ బ్యాంకులో, బ్యాంక్ పేరు నేను తీసుకొని, ప్రముఖ బ్యాంకులో 24 అకౌంట్స్ ఉన్నాయండి. 24 అకౌంట్స్ ఆ కంపెనీ పేరు పైన, దాంట్లో పని చేస్తున్నారని చెప్పి దాంట్లో లోన్ తీసుకున్నారు, క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నారు. వాళ్ళు 24 మంది కూడా డీఫాల్టర్స్. సో ఇట్లాగా ఎన్నో కంపెనీ పేర్లు ఉన్నాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను చదివి చూపిస్తాను. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో అవి కూడా చూపిస్తాను మీకు. నేను ఒకటి ఏంటంటే, అవాన్స్ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, స్కిలైన్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సేపియన్స్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, అల్టిమో బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, బజ్ వర్క్స్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రానేటిక్స్ బిజినెస్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, అవాన్స్ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇలా కొన్ని పేర్లు, కొన్నే, ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లాంటి ఏదైతే షెల్ కంపెనీస్, వీళ్ళ షెల్ కంపెనీస్లో ఉద్యోగాలని చెప్పేసి వాళ్ళ పేరు పైన ఆఫర్ లెటర్స్ తీసేసి వాళ్ళ పేరోల్స్ చూపెట్టుకొని వాళ్ళ పేరు పైన లోన్స్ తీసుకొని వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, బ్రోకర్లకి ఏంటి దీంట్లో, అది మనం మాట్లాడలేదు. బ్రోకర్లకి ఏంటి? బ్రోకర్లకి 1,00,000కి వీడు 25,000 ఇస్తాడు, ప్లస్ తినడము, తాగడము, ఎంజాయ్ చేయడం. ఏమైంది? 1,00,000కి 20 నుంచి 25,000 ఇస్తారు. సో ఆ 20, ఇప్పుడు సపోజ్ ఎవరి పేరు పైన 10 లక్షలు వీళ్ళకి వచ్చింది అనుకోండి, 2 lakhs వాళ్ళకి ఇచ్చేస్తారు. కూర్చున్న చోటు కదండి పని. మేము వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రబుద్ధుడు మంచం పైన కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తూ కూర్చొని, అవునండి అయిపోద్ది, కుర్రాడు ఎంజాయ్ చేస్తాడు అని మాట్లాడుతున్నాడు. మళ్ళీ లాస్ట్కి ఈ కత్తి మంగ దాంట్లో కూడా బ్రదర్ అని చెప్పేసి ఫాల్స్ ఇది ఇచ్చాడు, ఏది ఇన్సూరెన్స్ వాళ్ళకి. ఇంకొకటి, నేను ఏదైతే అల్టిమో బిజినెస్ అని చెప్పాను, దాన్ని కూడా మీకు వినిపిస్తాను. ఇతని పేరు తాత వెంకటేశ్వరరావు. ఇతను కూడా బాధితుడే. కాకపోతే ఇదేదైతే ఈ అల్టిమో బిజినెస్ సొల్యూషన్స్ అని చెప్పి షెల్ కంపెనీ అన్నాను కదండి, అదే చూపిస్తున్నాడు.
ఏం డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ ఏంటి తెలుసా ఏందో లోన్ కదా దానికి ఓనర్ ఈయన పేరు పైనే ఆ కంపెనీ సృష్టించారు. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లో ఇతడి పేరు పైన కూడా 10 లక్షల లోన్ ఉంది. 10 లక్షలు తను డైరెక్ట్ గా ఫోన్ చేసి ఎవరికి ప్రదీప్ మాట్లాడి అండే నేను 10 లక్షలు తిన్నానా అని అడుగుతున్నాడు. వాడు ఎట్లా మాట్లాడాడు అని చెప్పేసి నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను చూపిస్తాను. సో ఇట్లాంటి బాధితులు వీళ్ళకి అది ఏంటి కూడా తెలీదు. కంపెనీ ఫర్మ్ అది చదవడానికి వస్తుందా దాంట్లో ఏమున్నది ఎవరు చేసిండ్రు పైన వాళ్ళు ఎవరు ఎట్లా వచ్చినాయి నీ కాగితాలు ఎట్లా వచ్చినాయి నీ చేతికి ఎవరు అంటే తెలియకుండా ఎట్లా వస్తాయి ఎవరు ఆయన సో యాక్చువల్ గా తిని భయపడుతున్నాడు. ఎవరో ఇచ్చారు తెలియదు అని చెప్పేసి ఏదైతే అంటున్నాడో ఇచ్చింది ఇదంతా చేసింది మొత్తం ప్రదీప్, ఇంకో ప్రబుద్ధుడు, ఇంకో కింగ్ పిన్. అది నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను. సో ఫ్రెండ్స్, సో ఇట్లాంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి శ్రీనివాస్ వాళ్ళ ఇంటి దగ్గరకు కూడా వెళ్ళి మాట్లాడాను. అక్కడ పక్కింటి వాళ్ళని కూడా మీ ఆధార్ కార్డు ఇవ్వండి, నేను జాబ్లు ఇప్పిస్తాను, మీ అబ్బాయిలకి లోన్స్ వస్తుంది అని చెప్తే వాళ్ళు కూడా కొద్దిగా వెనక్కి అడిగేశారు. వాళ్ళు కూడా అది కూడా మీకు వినిపిస్తాను. అలాగే టెడ్లా లక్ష్మణ్ వాళ్ళ హోమ్ టూర్ ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇల్లు చూడండి, పూరి గుడిసండి, ఇల్లు పూరి గుడిసె. చెప్తున్నాను కదా, పాపం తినడానికి లేదు. తనకు 11,000 రూపాయలకి తను జాబ్ చేసుకుంటున్నాడు. అతని పేరు మీద దగ్గర ₹1 కోటి లోను, 10-12 క్రెడిట్ కార్డ్స్, దానిపైన ఒక థార్ కార్. ఆ థార్ రెడ్ కలర్ థార్ కారు ఇంకా మన హైదరాబాద్ లోనే తిరుగుతుంది. ఆ థార్ కార్ నడిపించేది టోనీ ఎవరు? టోనీ వచ్చేసి ఈ ప్రబుద్ధుడి కొడుకు. మేము ఈ బంగారు రాజు ఉన్నాడుగా, బంగారు రాజు వాళ్ళ ఊరికి కూడా వెళ్ళాము, రాజమండ్రి వెళ్ళాము. అక్కడ వాళ్ళ కజిన్ తో మాట్లాడాము. వీళ్ళది వచ్చేసి యాక్చువల్గా వీళ్ళు బార్బర్స్, కటింగ్ షాప్స్, హెయిర్ కటింగ్ సెల్యూన్స్. వాళ్ళ బాబాయ్ షాప్కి వెళ్ళాము, వాళ్ళ బాబాయ్తో మాట్లాడాము. దాని తర్వాత ఈ సో కాల్డ్ బంగారు రాజు ఇప్పుడు ఏదైతే కోట్లలో ఆడుతున్నాడో వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇల్లు చూపిస్తాను. వాళ్ళ అమ్మని కలవడానికి వీలు కాలేదు, వాళ్ళ అమ్మ పిచ్చిదైపోయింది, వీలు కాలేదు. ఆ పిచ్చి పాపం వాళ్ళ అమ్మ కొద్దిగా మెంటల్లీ ఇదైపోయింది. అది కూడా దాని కారణం కూడా ఈ బంగారు రాజు వాళ్ళ ఫాదర్ వాళ్ళే అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పినారనమాట. వదిలిపెట్టి వెళ్ళడం ద్వారా ఇట్లా జరిగిందని. ఇంకో విషయం ఏం తెలిసింది, బంగారు రాజు అదే రాజమండ్రి సెంటర్ లో ఒక సెల్యూన్ లో 3-4 సంవత్సరాల కింద ఇదే బంగారు రాజు ఆ సెల్యూన్ లో కటింగ్ షాప్ లో పని చేసేవాడు. ఇది తెలిసింది. ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ప్రతి ఒక్కటి వస్తాయి. మిగతా షెల్ కంపెనీస్ గురించి వస్తాయి. దాని తర్వాత ఎవరైతే బాధితులతో మనం మాట్లాడము వాళ్ళు వస్తారు. అన్నదేవరపేటలో ఎంతమంది బాధితులతో మాట్లాడము, ఎవ్రీథింగ్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అంటిల్ అన్లెస్ వీళ్ళు ఇద్దరు కింగ్ పిన్స్, బ్రోకర్స్ కటకాటాల ఊచలు లెక్క పెట్టాల్సిందే, వీళ్ళకి న్యాయం జరగాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లో బాధితులు కూడా మాట్లాడతారు. బాధితులు వీళ్ళు ఎట్లా మోసం చేస్తారో వాళ్ళు డెఫినెట్ గా మాట్లాడతారు. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ టుడేస్ అప్డేట్. ఇది చాలా పెద్ద మోసం అండి, స్కామ్. ఇది చెప్పలేము ఎంత పెద్ద స్కామ్ అని చెప్పేసి, దాన్ని చిన్న స్కామ్ కూడా అనలేము. ఎవరైతే బాధితుడునో అన్నదేవరపేటలో తనే చెప్పాడనమాట, ప్రతి 3వ గడపకు ఒక్కొక్క మనిషి ఉన్నాడు, 2,000 పైచిల్కే ఉన్నారని చెప్పేసి. అంటే 2,000 అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఎప్పటి నుంచి నడుస్తుంది ఇది అని చెప్పేసి. ఇది నేనేం చెప్పడం లేదండి, ఇట్ ఈస్ జస్ట్ అన్ అజంప్షన్. కాకపోతే మోసం అయితే డెఫినెట్ గా జరిగింది, కోట్లలో జరిగింది. పోలీస్ వాళ్ళు తక్షణమే స్పందించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అట్లాగే భద్రాచలం పోలీస్ స్టేషన్ లో ఒక లేడీ ఎస్ఐ ఉన్నారు. ఆ ఎస్ఐ కూడా ఏదైతే టెడ్లా లక్ష్మణ్ ఇచ్చిన కంప్లైంట్ కాపీ మీద ఇంతవరకు ఏమి కూడా యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ వెళ్ళి అడిగితే ఏం లేదు చూసుకుంటాం, ఇక్కడ కాదు వేరే ఊర్లో ఉంది అని చెప్పేసి ఏదో, ఎందుకంటే వీళ్ళు చదువుకోలేదు కాబట్టి వీళ్ళకి ఏం తెలీదు. 2-3 సార్లు వెళ్ళాడు, అదే చెప్పాడు అనమాట, చూపించాడు, మనకు వాంగ్మూలం కూడా ఇచ్చాడు మాట్లాడుతూ. సరే నేను వెళ్ళాను, కాకపోతే నాకు అక్కడ న్యాయం జరగలేదు అని చెప్పేసి చెప్తున్నాడు. సో తక్షణం నేను ఆ కంప్లైంట్ కాపీ కూడా నేను దీంట్లో పెట్టాను. సో పోలీస్ డిపార్ట్మెంట్ వారు మీరు యాక్షన్ తీసుకోవాలి అని కోరుకుంటున్నాను. జై హింద్.